మీ పని అయిపోయింది అంకుల్. నేనంటున్నది మీరు నాకు అప్పచెప్పిన పని అయిపోతుందని. దువ్వటం మొదలైంది. ఇక జాహ్నవి ఫైల్ ఇవ్వడమే తరువాయి. ఇప్పుడే మన గురించి ఆలోచిస్తోంది. 4 రోజుల్లో ఆ ఫైల్ మన చేతికి వస్తుంది. మావయ్య గారు కళ్ళ ముందున్నప్పుడు మీ ముఖంలో నేను చూసిన వెలుగు కావాలి. మావయ్య గారు మీ పక్కనున్నప్పుడు మీ పెదాల మీద పూసిన నవ్వు కావాలి. మళ్ళీ ఆనాటి మిమ్మల్ని చూడాలనుందత్తయ్య. అవన్నీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాయమ్మా. వెళ్ళిపోవడానికి మీ తల్లో పువ్వులు, నుదుటిన కుంకుమ మావయ్య గారు తీసుకురాలేదు కదా. మావయ్య గారు మీ జీవితంలోకి వచ్చే నాటికే అవన్నీ ఉన్నాయి. మరి మావయ్య గారితో అవన్నీ ఎలా పోతాయి? అది ఆచారమమ్మా, కాదనలేం. ఆచారం ఎప్పుడు దురాచారం కాకూడదత్తయ్యా. పసుపు, కుంకుమ, పువ్వులు ఇవి ఆడజన్మకి అలంకరణలు మాత్రమే కాదు, తీసేస్తే పోవడానికి. పసుపు పవిత్రతకి గుర్తు, కుంకుమ శుభానికి గుర్తు, పువ్వులు సున్నితత్వానికి చిహ్నం. ఇవన్నీ కలిస్తే ఆడదాని వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని ఆడది వదులుకోవాలా అత్తయ్యా? కట్టుబాటు అంటే కనువిప్పు కలిగించాలి, బ్రతుకును కట్టిపడేయకూడదు. ఓ మగాడు భార్య కోసం తాజ్మహల్ కట్టించడానికి, మరో మగాడు అదే భార్య కోసం భాగ్యనగరాన్ని నిర్మించడానికి ప్రేమ ఎంత పెద్ద పీట వేసిందో, ఆడదాని అందం అంతే పెద్ద పీట వేసిందని ఎవరూ కాదనిలేని నిజం. మరి పుట్టుకతో వచ్చిన అందాన్ని భర్తతో పాటు స్త్రీ ఎందుకు త్యజించాలి? అత్తయ్య, పండగంటే పరమాన్నం తినడం కాదు, 10 మందితో కలవడం, సంతోషాన్ని 10 మందితో పంచుకోవడం. కుంకుమ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఆడది పండగలకే పనికి రాకుండా పోవాలా? సంతోషాన్ని సమాధి చేసే సాంప్రదాయం ఎందుకత్తయ్యా? మీరెప్పుడూ అంటూ ఉంటారు మావయ్య గారు మిమ్మల్ని పైనుంచి చూస్తూనే ఉంటారని. మరి 1000 దీపాల కాంతులతో వెలిగిపోయే మీ మొహాన్నిలా చూసి తట్టుకోగలరా? అందుకే మీరు బొట్టు పెట్టుకోవాలి. అవునత్తయ్య, మావయ్య గారు సంతోషిస్తారు. మీరన్నిట్లో ముందు ఉండాలి, మా అందరిలో ఒకరిగా కలిసి ఉండాలి. అమ్మా మీనాక్షి, నేను ఆచారాన్ని కాలరాయమని చెప్పట్లేదత్తయ్యా, ఆత్మని చంపుకోవద్దంటున్నాను.
శుభం. నా నిర్ణయాన్ని మావయ్య గారు అంగీకరించారు. ఇప్పుడు ఎంత బాగున్నారు అత్తయ్య? ఈ పని నేనెప్పుడూ చేసేదాన్ని, కానీ కొత్త కోడలొచ్చి అత్తకి పాఠాలు నేర్పిందంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోయాను. అవునండి, మీనాక్షి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుల్లో పల్లెటూర్లలోనే పరిస్థితులు మారిపోయాయి. మీరు చదువుకున్నవారు, నాగరికత తెలిసినవారు, తప్పు చేయలేరండి. మామ్, ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మామ్. నువ్వు నువ్వు ఏంట్రా మా అమ్మ మొహంలో కళపోయింది అనుకున్నాను. ఇది మా ఇలా నిన్ను చూడాలి అనుకున్నాను. ఏంట్రా మా అమ్మ మొహంలో కళపోయింది అనుకున్నాను. ఇది మా ఇలా నిన్ను చూడాలి అనుకున్నాను. ఈ పని ఎప్పుడు నేను చేయమని చెప్దాం అనుకున్నాను. సంస్కృతి సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలనుకునే నువ్వు కాదంటావేమోనని ఆగిపోయాను. ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ నిర్ణయం నాది కాదురా, మీనాక్షిది. అవునరా, ఈ కళ మీనాక్షి తీసుకొచ్చింది. మీనాక్షి, నువ్వా? మామ్ నొప్పించి మా మొహంలో వెలుగులు నింపింది. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజులు మామ్ నలా చూసిన ప్రతిసారి మా డాడ్ లేడనేది గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మా మామ్ నలా చూస్తుంటే మా డాడ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే నా ముందే ఉన్నాడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ. మా నేను బయలుదేరుతాను. రే క్రిష్, ఏంట్రా అలా ముద్దు పెట్టేశావు? ఛా, కంట్రోల్ చేసుకోలేవా? పోయి దానికి ఛా. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. క్షేమంగా వెళ్ళిరండమ్మా. వసంత, అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు. బయలుదేరదామా? వస్తాం అత్తయ్య గారు. అలాగే.
అబ్బబ్బబ్బబ్బబ్బా, దుమ్ము చి చి ఎంత దుమ్ము పట్టిందో. అచ్చ్! ఎంతసేపు అయిందో వెళ్ళి. ఇంకా రాలేదు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. కాస్త ఆగరా, పెడతాను. లేదు, నాకు ఆకలేస్తుంది, ఇప్పుడే పెట్టు. రా అమ్మా. అబ్బా, ఆగమంటున్నానా? ఎందుకురా చంపుకు తింటావు? కాసేపు ఆగలేవా? నేను ఆగలేను, నాకు అన్నం కావాలి. ఆకలేస్తుంది, రా అమ్మా. ఏ అబ్బా ఉండ్రా, పళ్ళు రాలు కొడతాను. ఎప్పుడు తిననట్టు ఒకటే గోల. 2 నిమిషాలు ఆగలేవురా వెదవా? కాల్చుకు తింటున్నావు. ముందు నీ గోలాపో. ఉదవి ఏమైంది? ఆకలేస్తున్నానా? అమ్మ అన్నం పెట్టట్లేదు. ఏంటి భూదేవి, వీడు ఆకలి ఆకలి అంటుంటే అన్నం పెట్టకుండా అటేటో చూస్తావేంటి? ఎక్కడి నుండి పెట్టను? వంట చేస్తేగా. వంట చేసి పెడతాన్రా అంటే వింటాడా వీడు? ఏంటి, ఇంతవరకు వంట చేయలేదా? ఇంట్లో పసిపిల్లాడున్నాడు, వంట చేయకుండా ఏం చేస్తున్నావు? ఎలా చేయమంటారండి? ఇంటి నిండా సరుకులు ఉండడానికి ఇన్నాళ్ళు మనం ఇక్కడ కాపురం ఉన్నామా? ఉప్పు లేదు, పప్పు లేదు. మావయ్య గారు సరుకులు కొనుక్కురావడానికి వెళ్ళారు. ఆయన కోసమే చూస్తున్నాను. అదిగో నాన్నగారు వస్తున్నారు. మావయ్య గారు సరుకులు తెస్తానని వెళ్ళారు, వట్టి చేతులతో వచ్చారేంటి? సరుకులేవి మావయ్య గారు? ఆకలేస్తుందమ్మా. అబ్బా నువ్వుండ్రా, మాట్లాడరేంటి మావయ్య గారు? ఏమైంది నాన్న? మనుషులు ఇలా మారతారనుకోలేదురా. మన మీద, మన కుటుంబం మీద కాస్త కోపం ఉందనుకున్నాను గాని ఆ కోపం కక్షగా మారుతుందని ఊహించలేదురా. ఏమంటున్నారు నాన్న? ఊరంతా మనల్ని మూకుమ్మడిగా వెలేశారురా. పలకరిస్తే పలకటం లేదు, ఎవరూ కన్నెత్తి మనల్ని చూడటం లేదు. చివరికి సరుకులు తీసుకొద్దామని కొట్టుకెళ్తే డబ్బులిచ్చినా సరుకులు ఇవ్వమని ఓ శత్రువుని చూసినట్టు చూస్తున్నారా. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భగవంతుడా, ఇప్పుడేం చేసేది? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే. అయ్యో, ఒక్క ప్రాజెక్ట్ మనల్ని మనుషులుగానే గుర్తించని స్థితికి తీసుకొచ్చిందిరా. మనసు కకావికలమైపోయింది. మనసు మాట దేవుడెరుగు, కానీ కడుపు ఖాళీగా ఉంటుందా? తొలి పండుగని ఇంటి అల్లుణ్ణి రమ్మన్నారు. అసలే గొప్పింటబ్బాయి ఇంటి ఆడపడుచుతో మొదటిసారి ఇంటికొస్తున్నాడు. పూట భోజనం పెట్టకపోతే ఎంత తలవంపు. భగవంతుడా, అయ్యో! ఏంటండి అలా బెల్లంకొట్టి రాయిలా నిలబడిపోయారు? మాట్లాడరే. ఏం మాట్లాడను భూదేవి, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే ఇక్కడికి రావడానికి నాకు మనసు ఒప్పలేదు. కానీ నా చెల్లెలి కోసం తప్పలేదు. అది సరేనండి, ఇప్పుడు వాళ్ళు వచ్చే టైం అయింది. ఏం చేద్దాం? సరేలే, నేను టౌన్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. మీరు టౌన్కి వెళ్ళి సరుకులు తెచ్చేసరికి తెల్లారుతుంది. వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? అమ్మ ఆకలేస్తుంది. చూసారా, ఇది సంగతి. గంగయ్య, మావా, నువ్వా? నాన్న, ఒరే గంగయ్య, నువ్వా ఇలా? అవునరా, తీసుకోరా.
నువ్వెప్పుడు ఇంతరా అమ్మా? ఇవి 2 రోజులు సరిపడే సరుకులు. నువ్వు వెళ్ళి వంట చేయమ్మా, వెళ్ళు. ఒరే గంగయ్య, ఏమిట్రా ఇది? నువ్విలా దొంగలా? తప్పదురా, నీ స్నేహితుల్లాగా నేరుగా వచ్చి నీకు కావలసిన ఏర్పాట్లు చేసే పరిస్థితి లేదురా. చెయ్యి దాటిపోయిందిరా. కుర్రాళ్ళు ఆవేశపరులురా. మీరేదో ఈ ఊరికి ద్రోహం చేశారనే భ్రమలో ఉన్నారు. అందుకే మీరెప్పుడు ఊళ్ళోకి వచ్చినా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని కట్టుబాట్లు పెట్టుకున్నారు. దానికే కట్టుబడి ఉన్నారు. కానీ నా మనసు ఆగలేదురా. అందుకే మిమ్మల్ని చూడాలని, ఈ సరుకులు ఇవ్వాలని దొంగగా రావాల్సి వచ్చింది. రే గంగయ్య, నీ రుణం తీర్చుకోలేనురా. ఏమిట్రా ఆ మాటలు? నువ్వు నా స్నేహితుడురా. 50 ఏళ్ల స్నేహం మనది. నువ్వు నీ కుటుంబం ఊళ్ళోకి వచ్చారని తెలిసాక నేనే దగ్గరుండి నా ఇంటికి తీసుకెళ్ళి మీకు ఆతిథ్యం ఇవ్వాలరా. కానీ పరిస్థితులు అనుకూలించలేదురా. మావా, కనీసం నువ్వేనే మమ్మల్ని అర్థం చేసుకున్నావు. నీ మేలు మర్చిపోలేను మావా. వదిలేరా, ఇప్పుడేమైందని? ఇది నా బాధ్యతరా. ఒరేయ్, నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలిస్తే ప్రమాదం. నేను వెళ్ళిపోతానురా. మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. ఒరే రాముడు, వస్తానురా. నగేష్, బోర్ కొడుతుంది. ఓ బీర్ తీసుకోమంటారా సార్? పళ్ళు రాల్తాయి. అదే ముందు చూసి నడపకపోతే ముందు రాలేది మీ పళ్ళే అంటున్నాను. మ్యూజిక్ ఏదైనా పెట్టు. అలాగే సార్. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు. డ్రైవర్ గారు, మీకు మీ భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటా? ఇష్టమేంటి మేడం, ప్రాణం. ఇలాంటి పాటలు వింటున్నారంటేనే తెలుస్తుంది మీరు మీ భార్యని ఎంతలా ప్రేమిస్తున్నారో. ప్రేమించడం కాదు మేడం, నా భార్య కోసం ఏమైనా చేస్తాను. అయితే కార్ల నుంచి దూకే. కొండు పిల్లి మొహోడ. ఏదైనా బతుకు పాట పెట్టమంటే చావు పాట పెట్టావేంటి? మార్చేస్తాను సార్. పొద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే. ఆహా, ఎంత బాగుంది. అక్కినేని నాగార్జున గారికి చేతులెత్తి మొక్కాలి. ఎంత బాగా చెప్పారు. అవునండి, కానీ నాగార్జున గారు అమల గారిని పెళ్లి చేసుకున్నారు కదా. ఏం చెప్పావు కరుణా? అదే ఏం చెప్పావు కరుణా అంటున్నాను, వినపడక. మళ్ళీ చెప్తావా? నాగార్జున గారు అమల గారిని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మీనాక్షి గారు. అందుకే సుఖంగా ఉన్నారు. డ్రైవర్,
ఆ పాట ఆపే. అయినా మీకు మాత్రం లోటేంటి సార్? మీకు కూడా మీనాక్షి గారంటే ప్రాణం కదా. ఎంత బాగా కనిపెట్టారు కరుణ గారు, మీరు అన్ని నిజాలే చెప్తారు. సార్ని చూస్తే అర్థమవుతుంది మేడం. కొండంత పాపం సీరియల్లో హీరో గారి టైపు. ఆ హీరో గారు కూడా అంతే. పెళ్ళామంటే ఎంత పడి చేస్తాడో. అవును, చచ్చాడుగా. కానీ తుమ్మ జిగురు సీరియల్లో హీరోయిన్ ఏ టైపో తెలుసా? తెలీదండి. ఆ సీరియల్ ఉందా? ఉంది. హీరోకి హీరోయిన్ అస్సలు ఇష్టం ఉండదు. అదంటేనే కోపం, చిరాకు, అసహ్యం. కానీ హీరోయిన్ మాత్రం మీద మీద పడిపోతుంది, సిగ్గు లేకుండా. మొగుడు ముట్టుకుంటే చాలు ఎవరెస్ట్ ఎక్కినంతగా ఎగిరి గంతేస్తుంది. అల్ప సంతోష్ నాగేష్. ఏదో అనుకోకుండా ఒకసారి చెయ్యి మీద ముద్దు పెట్టుకున్నాడని. ఏంటి, ముద్దు పెట్టుకున్నాడా? ఆహా, ప్రేమతో కాదు, ఫ్లోలో పెట్టుకున్నాడు. అంత మాత్రానికి అలా చెయ్యిని చూస్తూ ఓ తెగ ఊహల్లో తేలిపోతూ ఉంది.